ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బేగంపేట ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవం. ప్రజావాణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్న మల్లు భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న మల్లు భట్టి విక్రమార్క. ప్రజావానికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ. విజయనగరంలో అటల్ వాజ్పేయి విగ్రహం ఘన ఆవిష్కరణ. వాజ్పేయి శత జయంతికి విజయనగరంలో ప్రత్యేక నివాళి. వై జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహం. దేశ సేవలకు గుర్తుగా విజయనగరంలో వాజ్పేయి విగ్రహం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడిగింపు. లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ జనవరి 2 వరకు పొడిగింపు. లిక్కర్ స్కామ్లో కేసులో కీలక మలుపు. లిక్కర్ పాలసీ అవకతవకలపై విచారణ కొనసాగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ ఘాటు కౌంటర్. కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆది. బీఆర్ఎస్ పరాజయంపై ఆది శ్రీనివాస్ విమర్శలు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తుందన్న ఆది. చంద్రబాబు పాలనపై పేర్ని నాని విమర్శ. పాలనా వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తున్నారని వెల్లడి. పొలిటికల్ గవర్నర్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారన్న పేర్ని నాని. బాధ్యత తప్పించుకుంటోందని చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్. దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే దారిలోని వై జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో నిలిచిన నేత వాజ్పేయి అని కొనియాడారు. దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత వాజ్పేయి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయనగరంలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी, भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల రిమాండ్ను జనవరి 2వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ పొడిగింపు ప్రక్రియ ముగిసిన అనంతరం నిందితులను విజయవాడ, గుంటూరు జైళ్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. స్కామ్ వెనుక ఉన్న పూర్తి నిజాలను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. లిక్కర్ పాలసీ అమలులో జరిగిన అవకతవకలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
పీపీపీ మోడల్లో వైద్య కళాశాలల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జగన్ గవర్నర్ను కలవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పీపీపీ విధానం వల్ల రాష్ట్రానికి నష్టం లేదని, పెట్టుబడులు, వైద్య సదుపాయాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు కావాలనే భ్రమలు సృష్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ను కలవడం కేవలం రాజకీయ డ్రామానే తప్ప ప్రజల పట్ల బాధ్యత కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే ప్రయత్నాలు అభివృద్ధిని ఆపే కుట్రలుగా అభివర్ణించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తుందని పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఆ రోజే గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్ని ట్రీట్మెంట్లు అందాలని చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో 2 విషయాలు మీరు గమనించాలి. లాస్ట్ టైం వఫ్స్ బిల్లో కూడా ఇక్కడ వచ్చి వఫ్స్ బిల్కి వ్యతిరేకమైన స్టేట్లో చెప్తారు, కేంద్రంలో వచ్చి వఫ్స్ బిల్కి సహకారం అందిస్తారు. ఇలాగే ఇక్కడ కూడా ఇక్కడ పీపీపీ వ్యతిరేకం అంటున్నారు, కేంద్రంలో వచ్చి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి ద్వంద్వ వైఖరులు మానుకోవాలి. ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే పెట్టుబడులు రావాలని ఆలోచన చేసి ముందుకు వస్తుంటే వాళ్ళని ఇలా భయాందోళనకు గురి చేయడం మంచి పద్ధతి కాదు. గత 5 సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ ఒక్క ఇన్వెస్టర్ని కూడా ఉంచలే. పీపీపీ విధానంపై కోటి సంతకాల పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ప్రయోజనాల కోసమే పీపీపీ మోడల్ను ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకొచ్చామని తెలిపారు. కానీ జగన్ నేతృత్వంలోని వైసీపీ కావాలనే ప్రజల్లో భయాలను సృష్టిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కోటి సంతకాల పేరిట గవర్నర్ను కలవడం రాజకీయ నాటకమే తప్ప ప్రజాస్వామ్య ఉద్యమం కాదన్నారు. పీపీపీ విధానం ప్రభుత్వంపై భారం తగ్గి సేవలు మరింత మెరుగుపడతాయని వివరించారు. వైద్య రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రజా వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. అన్ని వచ్చాయి, మనకు ఎయిర్పోర్ట్స్ అన్ని వచ్చాయి, మనకు పోర్ట్స్ అన్ని వచ్చాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈరోజు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేదవాడికి మేలు చేస్తుంటే చూడలేక నిన్న ఒక మాటలు మాట్లాడారు. ఎవరైనా సరే ఈ కాలేజీలు తీసుకుంటే నేను అధికారంలోకి వస్తే 2 మాసాల్లో అరెస్ట్ చేస్తాను అని ఓకతంపుడు మాటలకి ఎవ్వడూ భయపడవలసిన అవసరం లేదు. నేను ఆ పార్టీ గురించి ఎక్కువ మాట్లాడను. అది ఒక ఫేక్ పార్టీ. ఫేక్ కోటి సంతకాలని పేరుతో ఒక పెద్ద కొత్త డ్రామాకి తరలించింది. ఈరోజు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని తెచ్చారు, 108 అని తెచ్చారు. అది ఎందుకు మీరు ఆ రోజు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్ని విమర్శలు ఎవరు చేసినా సరే ఇంకొక సంవత్సరంన్నరలోనే 4 కాలేజీలు పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి, జాతికి అంకితం చేస్తాం. రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలని ఆయన స్పష్టం చేశారు. నాయకులు వస్తారు, వెళ్తారు, కానీ పార్టీకి నిజమైన యజమానులు కార్యకర్తలే అన్నారు. టీడీపీ నిలబెట్టింది, ముందుకు నడిపింది కార్యకర్తలే అని లోకేష్ కొనియాడారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కార్యకర్తలే కీలకమన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల కృషితోనే టీడీపీ బలోపేతమవుతుందని వివరించారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొంతమంది నాయకులు వస్తారు, వెళ్తారు, కానీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి సొంతం. 2019 నుంచి 24 మధ్య మనం చూసాం. ఒక అంజిరెడ్డి తాతను చూసాం. ఆయన బీఫామ్ లాక్కోవాలని ఎవరన్నా ప్రయత్నిస్తే తొడగొట్టి మీసాలు తిప్పి రా బిడ్డ రా అని చెప్పినాడు. మంజులమ్మని చూసాం. పల్నాడులో ఏకంగా ఆమె బూత్లో గట్టిగా ఉందని ఆమె పైన దాడి చేస్తే రక్తం కారుతున్నా కూడా బూత్ వదలకుండా చివరి ఓటు పడి మన బాక్స్ని సీల్ చేసే వరకు కదలకుండా నిలబడింది. తోట చంద్రాయని కూడా చూసాం. కత్తి తీసుకుని మెడ పైన పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి, పార్టీకి జై జై కొట్టమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని ప్రాణాలు కోల్పోయాడు చంద్రయ్య. కేటీఆర్ సవాల్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయిందని, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చినా 48 గంటల్లోనే బీఆర్ఎస్ కు ఘోర పరాజయం ఎదురైందన్నారు. కేటీఆర్ ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
సీనియర్ నాయకులపై అవాక్కులు పేలడం సరికాదని హితవు పలికారు. రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనకు మద్దతుగా నిలిచారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్టేషన్లో ఏమేమి మాట్లాడుతున్నావు ఈ 2 సంవత్సరాల ప్రజలంతా కూడా గమనిస్తున్న వేళ ప్రతిపక్షానికి కూడా ప్రతిపక్ష స్థానానికి కూడా పరిమితం చేసిన ఆ స్థానాన్ని కూడా న్యాయం చేయలేనటువంటి మిమ్మల్ని ప్రజలు ఇసడించుకుంటున్న వేళ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు తలబొబ్బి కొట్టేలా ఫలితాలు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 పరిమితం అయిపోయారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి పరిమితమైన అంటున్నా. ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నారా? సరిగ్గా 2 మాసాల క్రితం మీరు జబ్బలు చెరుసుకొని జూబ్లీ లిస్టులో గెలుస్తామని గొప్పలు చెప్పి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పగటికల కంటే ఏం జరిగింది ఆ ఎన్నికల్లో? ఘోరంగా ఓటమి మీ పార్టీ మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నా చెప్పంటున్నా. పంచాయత్ ఎన్నికలు జరిగి 48 గంటలు కాలే 25% తెలంగాణలో పరిమితమైన మీరు ఈ పంచాయత్ ఎన్నికల్లో ఈడ్చి కొట్టినా ఇంకా దమ్ము ధైర్యం గురించి మాట్లాడేటువంటి మాటలేనని అడుగుతా ఉన్నా. పిల్లక్కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగా ఈరోజు మీరు ఏదేదో ఊహల పల్లెకిలోకి వెళ్లి మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఈ దమ్ము ధైర్యం మాట వాస్తవానికి మీ ఆత్మను పరిశీలించుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజా బాహుళ్యంలోకి పరిపాలన ద్వారా చొచ్చుకొని పోయి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటూ పోతుంటే బెంబేలెత్తిపోయి మళ్లీ రాబో ఎన్నికల్లో గెలుస్తామని చెప్పిన ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడమే తప్ప మరోటి కాదనే మాట ఈ సందర్భంగా చెబుతూ ఆగండి. 4 రోజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీ జెడ్పీటీసీ వస్తే మీ పార్టీ పరిస్థితి మీకే అర్థమయ్యే విధంగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోయినటువంటి ఫలితం మరోసారి మీరు చూస్తారు. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి దెబ్బ, కాంగ్రెస్ పార్టీ దెబ్బ, మా కార్యకర్తల బలం మీకు ఆ ఎన్నికలు కూడా త్వరలోనే తెలిసేటువంటి అవకాశం కూడా మీకు కళ్ళ ముందు ఉంది. మీరు ప్రతి సందర్భంలో కూడా ఈర్ష్యా ద్వేషాలతో మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు సత్య హరిశ్చంద్రుడికి వారసుడిలాగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకున్న తదుపరి కూడా ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ప్రజలలోకి ఏ విధంగా వెళ్తుందని చెప్పని ఒకసారి గమనించుకోమని కోరుతా ఉన్నాం. మెరిట్స్ ప్రకారం స్పీకర్ గారి దగ్గర ఉన్న ఆధారాలతో వారు తీర్పిస్తే ఆ తీర్పును కూడా తప్పుపట్టి వారిని కూడా వ్యక్తిగతంగా నిందించే కార్యక్రమం మా సీఎం గారికి ఏం సంబంధం లేకుండా సీఎం గారికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా స్వేచ్ఛగా పనిచేయనీయకుండా చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అంటూ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అధికారులనే తప్పుపడుతున్నారని విమర్శించారు. అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన సీఎం, మంత్రి మండలి విఫలమైతే బాధ్యతను అధికారులపై నెట్టడం సరికాదన్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. పరిపాలనలో స్పష్టత లేకపోవడం వల్లే గందరగోళం నెలకొందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్ని నాని సూచించారు. కూర్చోబెట్టి మనది అటువంటి గవర్నెన్స్ కాదు, మనది పొలిటికల్ గవర్నెన్స్. మా కార్యకర్తలందరూ కూడా వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి. ఎవరిని ఎస్పీలని, కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు పని చేయటం చేత కావట్లేదు, మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని, అంటే కలెక్టర్లకి, ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి?
ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా, మీ మంత్రులు పత్తిత్తులా, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా, పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు. దాని అర్థం ఏంటి? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం అనే కదా. 2 శతాబ్దాల చరిత్ర కలిగిన లష్కర్ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. లష్కర్ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఒకరోజు దీక్షకు ఆయన ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి సంఘీభావం తెలిపారు. 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న లష్కర్ ప్రాంత అభివృద్ధి జీహెచ్ఎంసీ పరిధిలో సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపు కూడా శాస్త్రీయంగా జరగలేదని విమర్శించారు. లష్కర్ ప్రజల ఆత్మగౌరవం, చరిత్రను కాపాడాలంటే ప్రత్యేక కార్పొరేషన్ అవసరమని తలసాని స్పష్టం చేశారు. లష్కర్ జిల్లా వీళ్ళ పోరాటం ముందు అది న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి అది ఒక జిల్లాగా ప్రకటన చేసి రెండోది 300 డివిజన్లను కలిపి ఒక కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు చేస్తారంటున్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకవేళ 3 కార్పొరేషన్లు చేస్తే అది లష్కర్ జిల్లా కార్పొరేషన్ గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి లష్కర్ జిల్లా కూడా రైట్ రాయల్ గా వచ్చేటువంటి డబ్బులు ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంతం కూడా లష్కర్ జిల్లా ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి 2వ వార్షికోత్సవ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ప్రజావాణి ఇన్ఛార్జ్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలపై వేగంగా స్పందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి ప్రజాస్వామ్యంలో కీలక వేదికగా మారిందని పేర్కొన్నారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై దుర్భాషలాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఉనికిలో లేదంటూనే అదే పార్టీని రోజు విమర్శించడం రేవంత్ అస్థిరతను చూపుతోందన్నారు. తన పాలనపై నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలనలో లోపాలను దాచేందుకు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో తీర్పిస్తారని హెచ్చరించారు. రాజకీయ విమర్శల కంటే పాలనపై దృష్టి పెట్టాలని సింగిరెడ్డి సూచించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమంది సర్పంచులు గెలిచిందని, అటువంటి ప్రస్తావనే రాలే. పార్టీ సింబల్ మీద జిల్లా పరిషత్తులు గెలిస్తే అది చెప్పినారు, మొత్తం జిల్లా పరిషత్తులు వచ్చినాయని. మీ విశ్లేషణ మీది, మీరు అట్లే చెప్పదలుచుకుని చెప్పుకోండి. ఓ దిక్కు బీఆర్ఎస్ యాడ్ ఉంది, కేసీఆర్ ను మేము రిటైర్ చేసినాం, ఆయన రిటైర్ అయిపోయాడు. నీ దృష్టిలో లేని పార్టీ గురించి, ఉనికిలో లేదనుకునేటువంటి పార్టీ గురించి నిత్యం అదే నామస్మరణం ఎందుకు చేస్తున్నావు? దాన్ని బట్టే తెలుస్తుంది కదా నిత్యం నీకు ఉండేటువంటి భుగులే ఇది అని. నీకు నిజంగానే ప్రజాశక్తి మీద బలం ఉంటే, నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీదనే నీకు బలం ఉంటే, నమ్మకం ఉంటే, ఇతరుల గురించి మాట్లాడే అవసరమే లేదు. నీకు నీ శక్తినే నువ్వు ప్రదర్శించుకుంటే సరిపోతుంది. ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అంటేనే నువ్వు అశక్తుడవనో, నీ ప్రభుత్వం అశక్తతో ఉందనో, లేకుంటే మీ చేతగాంతనం బయటపడకుండా ఎప్పటికప్పుడు కప్పించుకునేందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒకరిని అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు ఎందుకే బాబు? నీ పార్టీ ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో, నీ ప్రభుత్వం ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో. మేము ఎప్పుడన్నా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు, వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకురాలే, పార్టీ నడిపేట ఆమె తిరుగుతలేదు, మేము ఎప్పుడన్నా అన్నామా? అది మా సంస్కారం కాదే.
ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి. ఈ మరి చాలా యాక్టివ్గా ఉండి వయసులో ఉండి కరాటే వస్తుంది, జూడో వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ. మరి అంత యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి 6 సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ ఆరోగ్యం మీద, కేసీఆర్ వయసు మీద అవహేళన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ 8,000 స్థానాల నుంచి 2,000 స్థానాలకు పడిపోయిందని తెలిపారు. అదే సమయంలో బీజేపీ 163 సర్పంచ్ స్థానాల నుంచి 1000కి పైగా స్థానాలు సాధించి 514% వృద్ధి నమోదు చేసిందన్నారు. ఇది ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ మరింత బలంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్నంటే ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్తాను, ఇంకొక 6 నెలలు అసలు ఎన్నికలు వద్దు, 6 నెలల దాకా మనం ఏం మాట్లాడద్దు, మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఆ కార్పొరేషన్ కానీ బాగా ప్రిపేర్ అయిపోవాలంటే డబ్బులు బాగా సంపాదించి మీరు ఏంటంటే ప్రిపేర్ అయిపోవాలని చెప్పి కూడా మరి ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారా లేకుంటే మీరు అనుకుంటున్నారా? మీకు 12,728 స్థానాలు కనుక ఎన్నికల్లో కనుక పోటీ చేసి మీరే కనుక ఒక 90% కనుక వస్తే మీరు ఈ మాట అనొచ్చు. కానీ ఇవాళ 50% కూడా రాలే మీకు. అంటే ఇదొక పొలిటికల్ రెఫరెండం. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మొత్తం తిరస్కరించినారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు, కనీసం భూతత్వం పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ దొరకదు అని మీరు పదే పదే చెప్పిన సందర్భంలో ఈరోజు 1000 పైన మాకు మంచి మంచి ఫలితాలు ఇచ్చి అలాగే సుమారు 1,500 మంది ఉప సర్పంచులు, ఒక 10,000 మంది వార్డు మెంబర్స్ కూడా గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా డెవలప్ అయింది. మోదీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత గురించి ఇవాళ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఎన్నో ఏంటంటే వాగ్దానాలు చేసినారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు పోయి ఇన్ని గ్రామాల అంటే పంచాయతీలో పోయి ప్రజలకు మభ్యపెట్టి నయాన్నో భయాన్నో గెలిపిద్దామని చెప్పి మీరు పెట్టినా కూడా మీకున్న పరపతి ఇది. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క తప్పుడు వాగ్దానాల వల్ల ప్రజలు ఎంత మోసపోయినారో ప్రజలు ఇచ్చిన తీర్పును మనందరం కూడా ఏంటంటే గౌరవించాలి. 2028లో ఎన్నికలు జరగాల్సిన ఎన్నికల్లో మీరు ఈ యొక్క ఎన్నికల్లో వచ్చిన మార్పును చేర్పును గెలుపును మరి వాపు చూసి ఏంటంటే బల్బ్ అనుకుంటున్నారా, మరి పక్కన ఉన్న వాళ్ళు మీకు ఏంటంటే రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారా తెలియదు. కానీ ఇదే కనుక స్పిరిట్ ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఏంటంటే గోల్ VBGRAMG బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక ద్వంద్వ వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ ఎప్పుడూ గాంధీకి వ్యతిరేకం కాదని పథకం పరిధిని పెంచిందన్నారు. పథకం పేరులో రామ్ అనే పదం ఉండడమే కాంగ్రెస్ వ్యతిరేకతకు కారణమని విమర్శించారు. రాముడి అస్తిత్వాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ ఈ రోజు రాముడి పేరును కూడా సహించలేకపోతోందని ఆరోపించారు. హిందువుల ఆరాధ్య దైవం పేరుపై రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రజల ఉపాధి, జీవనోపాధి ఈ బిల్లుకు లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ మండిపడింది. మీకు ప్రేమ లేదు, మహాత్మా గాంధీ గారి పేరు ఆ గాంధీ తీసుకొని మీరు తోక కట్టించుకున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు వేస్తున్నారు చూస్తూ కూర్చోవడం కాదు. ఎన్నికల్లో కూడా ఇదే వైఖరితోని మీ అధికార దుర్వినియోగం. జాగృతి జనం బాటా కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. గిరిజనులు, ఆదివాసీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి గిరిజనులను మభ్యపెట్టారని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధిపై ఎంత ఖర్చు చేశారో సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్లో 30 ఏళ్లుగా నియామకాలు లేవన్నారు. గొత్తికోయగూడెంలో 72 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి R&R ప్యాకేజ్ ఇవ్వకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. జాగృతి సంస్థ ప్రజల కోసం నిరంతరం పోరాడుతుందని కవిత స్పష్టం చేశారు. గిరిజనులనే
వాళ్ళకేమైంది రిజర్వేషన్ ఉంది కదా అంటారు. ఒక్కసారి నోటీస్ చేయండి, రిజర్వేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి విద్యా అవకాశాలు ఎంతమందికి వచ్చినాయి, ఆ ప్రావీణ్యత ఎంతమందికి ఉంది, ఆ ప్రావీణ్యం పెంచడానికి ఏం చేసినాం ప్రభుత్వాల నుంచి అని ఆలోచించండి. ఎక్కడ కూడా మనకి స్పెషల్గా కోచింగ్ సెంటర్స్ కనబడట్లేదు. హైదరాబాద్లో ఒక్కటి పెట్టారు ఎస్టీస్కి సంబంధించి కోచింగ్ సెంటర్, కానీ ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్లు పెట్టి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, గ్రూప్ 3, గ్రూప్ 4 మరి గిరిజనులను ఎక్కువ రావాలి, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఉన్నకాడికి నింపాలని ఎందుకు ప్రయత్నం జరగడం లేదు? అదొక్కసారి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, మనం తప్పకుండా ఆలోచించాలి. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు కూడా సమ్మర్ హాలిడేకి అని చెప్పి వింటర్ హాలిడేకి అని హైదరాబాద్లో వచ్చారు. మేము ఖచ్చితంగా ఈ పెద్దపల్లి అనేటటువంటి గుత్తికోయ తండా ఏదైతే సింగరేణి వాళ్ళు విస్మరించిండ్రో వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి మీరు తక్షణమే వారికి R&R ప్యాకేజ్ ఇవ్వండి, లేదంటే మేము రాష్ట్రపతి గారి దగ్గరికి పోవడానికి కూడా వెనుకాడము. ఆ గిరిజనుల వెనుక తప్పకుండా తెలంగాణ జాగృతి నిలబడి ఆ 70 మంది ఏదైతే ఉన్నారో, అంటే తండాలు చిన్న చిన్ననే ఉంటాయి, గూడెలు గుత్తికోయాలి, ఆ 70 ఇండ్లే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేగంపేట ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవం. ప్రజావాణి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించామన్న మల్లు భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న మల్లు భట్టి విక్రమార్క. ప్రజావానికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ. విజయనగరంలో అటల్ వాజ్పేయి విగ్రహం ఘన ఆవిష్కరణ. వాజ్పేయి శత జయంతికి విజయనగరంలో ప్రత్యేక నివాళి. వై జంక్షన్ వద్ద వాజ్పేయి విగ్రహం. దేశ సేవలకు గుర్తుగా విజయనగరంలో వాజ్పేయి విగ్రహం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడిగింపు. లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ జనవరి 2 వరకు పొడిగింపు. లిక్కర్ స్కామ్లో కేసులో కీలక మలుపు. లిక్కర్ పాలసీ అవకతవకలపై విచారణ కొనసాగింపు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ ఘాటు కౌంటర్. కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆది. బీఆర్ఎస్ పరాజయంపై ఆది శ్రీనివాస్ విమర్శలు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తుందన్న ఆది. చంద్రబాబు పాలనపై పేర్ని నాని విమర్శ. పాలనా వైఫల్యాలను అధికారులపై నెట్టేస్తున్నారని వెల్లడి. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారన్న పేర్ని నాని. బాధ్యత తప్పించుకుంటోందని చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.